ఖమ్మంలో కేసీఆర్ రోడ్ షో ప్రారంభమైంది. రోడ్ షో సందర్భంగా ఖమ్మం జెడ్పీ సెంటర్ జన సంద్రంలా మారింది. నగర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రోడ్ షోలో కేసీఆర్కు జనం అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. జై బీఆర్ఎస్, జై కేసీఆర్ అంటూ నినాదాలతో ఖమ్మం నగరం దద్దరిల్లుతోంది. ఇప్పుడు అలా చూద్దాం. కేసీఆర్ గారు మరొక 5 నిమిషాల్లో మరి ప్రాంతానికి చేరుకున్నారు. పాత బస్టాండ్ దాటారు. దయచేసి అందరూ కూడా చుట్టుపక్కల ఆదిత్య థియేటర్ వైపు, కలెక్టరేట్ వైపు కూడా ఇంకా చాలా మంది పోరాటమన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ, బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ. గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ, వెనుకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ. నేల తల్లి నెర్ర బారుతుంది, నోరు తెరిసి బాపు నడుగుతుంది. కేసీఆర్ బాపు కదులుతుంటూ బాపు వెంటే నేను బయలెల్లుతా. పోరాటమన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ, బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ. గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ, వెనకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ. నాడు ఒక్కడే అడుగేసి ముందుకొచ్చి ఓ తల్లి లచ్చువమ్మ, ప్రతి ఒక్క గుండెకు ఊతమిచ్చే నా తల్లి లచ్చువమ్మ. ఒడి తొడుకులెన్న ఓర్చుకొని ఓ తల్లి లచ్చువమ్మ, సాధించి తీరాడు రాష్ట్రాన్నిలే నా తల్లి లచ్చువమ్మ. కన్నీళ్లు మింగిన కడుపులోకి తానే బుక్కెడు పువ్వైనాడు. ఉరితాడు కూగిన రైతు ఇంట పంట రాసి కేసీఆర్ అయినాడు. ముసలి తల్లి పెద్ద కొడుకైనాడు, చెరిపితే చెరగని చరితైనాడు. పోరాటమన్నది తల్లి పోరాటమన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ. ఖమ్మంలో గులాబీ జైత్ర యాత్ర కొనసాగుతుంది. ఖమ్మం రోడ్ షోకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి లైవ్ ద్వారా తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. సోమవారం సాయంత్రం 4 గంటలకు వరంగల్ నుంచి ఖమ్మం బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్ర కొద్దిసేపు క్రితమే ఖమ్మం పట్టణానికి చేరుకుంది. ఖమ్మం వరంగల్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ స్వాగతం లభిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజలు కొద్దిగా రోడ్లపైకి తరలి వచ్చి బీఆర్ఎస్ అధినేతను చూసేందుకు ఎగబడ్డారు. పూలు చల్లుతూ స్వాగతం పలికే పరిస్థితి. మరిపేట బంగ్లా వద్ద మహబూబాద్ ఎంపీ ప్రదేశ్ ఎంపీ అభ్యర్థి మాలోజు కవిత సైతం మంగళారుతో స్వాగతం పలికి ఆ బస్సు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనే ప్రయాణమని చెప్పుకోవచ్చు. అడుగడుగున జననేత పార్టీలో ఒక సామాన్య వ్యక్తి లాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక రోడ్ సైడ్ ఉన్న హోటల్లో ఆగి అక్కడ వారితో మాట్లాడి అక్కడ కొన్ని టీ తాగడం జరిగింది. అక్కడ రైతులకు తమ ఆవేదన కూడా చెప్పుకున్నారు. గతంలో మీరు ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది సార్, గతంలో మీరు ఉన్నప్పుడు రుణమాఫీ అన్నారు చేశారు సార్, ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఇప్పటివరకు చేయలేదు సార్ అంటూ చెప్పి వారి కోడు నిలబోతున్న పరిస్థితి మనకు కళ్ళకట్టు కనిపించింది. వారి ఆవేదన కూడా బీఆర్ఎస్ అధినేత మీకు అండగా ఉంటారు, మీరు ధైర్యంగా ఉందని చెప్పారు. అయితే కొద్దిసేపటిగానే ఖమ్మం చేరుకున్న బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్ర 1 కిలోమీటర్ పొడవున దారి పొడవునా కూడా భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. నామ నాగేశ్వరరావు మద్దతుగా పెద్ద ఎత్తున ఇటు ఖమ్మం నగర వాసులతో పాటు ఖమ్మం ఊరుకు సంబంధించిన వారంతా కూడా పెద్ద ఎత్తున హాజరై బీఆర్ఎస్ అధినేతకు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ అధినేత ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితిలో బీఆర్ఎస్ నేతలు రాక కోసం ఎదురు చూసిన కూడా ఒక్కసారి అక్షత రేఖలు జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నిలదించారు. అయితే వాళ్ళ ఖమ్మానికి సంబంధించి ఖమ్మంలో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా ఉండే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా 10 ఏళ్ల పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. అంతేకాకుండా మున్నేరు వాగు ఘటన గత 2 సంవత్సరాల క్రితము ఏదైతే మున్నేరు వాగి పొంగి ఖమ్మం పట్టణం అంతా కూడా జలమయమైన పరిస్థితి. ఆనాడు ప్రభుత్వంలో ఉండి అనేక సహాయక చర్యలు చేపట్టారు. అంతేకాకుండా మున్నేరు వాగుకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మున్నేరు వాగుకు సంబంధించి ఇటు గోదావరి నది యాజమాన్యంతో మాట్లాడాలి. అంతేకాకుండా ఏదైతే గోదావరి ఫ్లడ్కి సంబంధించి కూడా కొంత ఇబ్బంది ఉంది. అక్కడ ఏదైతే ఇటు పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా ఎత్తుకు సంబంధించి ఏపీ ఇప్పటికే కిరికిరి పెడుతుంది. అలాంటి తరుణంలో
వాళ్ళ ఈ రోడ్ షో ఒక ప్రత్యేకత తీసుకుని గోదావరి కృష్ణా నదులకు సంబంధించి కూడా ఖమ్మం వాసులు తీవ్ర నష్టాలు పాలవుతున్నారు, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ గోదావరి నది జలాలను అక్రమంగా ఆంధ్రాకు అప్పచెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత కరెంటు కోతలతో తల్లాడిల్లుతున్న ప్రజలు కావచ్చు, ఇక సాగునీరు లేక ఇబ్బంది పడుతున్న రైతుల గోసరాన్ని వాళ్ళ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఖమ్మంలో వాళ్ళ ఖమ్మం పట్టణానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు బీఆర్ఎస్ అధినేత నాటి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఖమ్మం పట్టణంలోని చెరువులు కూడా ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాన్ని ఎంతో రాష్ట్రంలోనే ఒక మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. అలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఖమ్మం కలెక్టరేట్ కావచ్చు, అనేక కార్యక్రమాలు వాళ్ళు చేపట్టారు. అలాంటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల్లోనే అపసుపాలైంది. అవని కానీ హామీలు ఇచ్చి వాళ్ళ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 6 గ్యారంటీలు అని చెప్పేసి 13 అంశాలు ఒకటి కూడా అమలుకు నోచుకోలేదు. ఇలా గృహజ్యోతి కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, ఒకటి కూడా అమలు చేస్తున్న పరిస్థితి లేదు. అలాంటి తరుణంలో ఇవాళ బీఆర్ఎస్ అధినేతకు జన నిరాజనం కనిపిస్తుంది. సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకోబోతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా చెప్తున్నారు. యావత్ తెలంగాణ ప్రజానీకం వల్ల బస్ యాత్రకు వచ్చిన స్పందన చూసి బీఆర్ఎస్ అధినేత పాలన ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మరోసారి గుర్తు చేసుకున్న పరిస్థితి వస్తుంది. అయితే మరి కాసేపట్లో ఖమ్మం సంబంధించిన రోడ్ షో ప్రారంభమైంది. ఇక్కడ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ప్రజలను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించిన సోదరుడు. ఓర్చుకొని